హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ బర్న్ శక్తి 44వ భాగం. వ్యక్తిగత భావోద్వేగ నియంత్రణ శిక్షకులు. సమస్యాత్మకమైన శత్రుత్వంతో కూడిన సంబంధాల నుంచి బయటపడటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే అటువంటి సమస్యాత్మకమైన వ్యక్తులను మీ ఉద్వేగాలను నియంత్రణ చేసుకునే విధంగా శిక్షణనిచ్చే వారిగా తలచడం. మీకు రోజు ఎదురయ్యే వారిలో ఇలాంటి వారు కొందరుంటారు. వాళ్ళంతా కూడా మీకు ప్రేమించడం నేర్పుతారు, సమస్యల్ని ఎదుర్కోవడం, శత్రుత్వ భావనలను జయించడం నేర్పుతారు ప్రేమశక్తి ద్వారా. ఇందులో కొంతమంది మిమ్మల్ని అధికంగా నొప్పించకుండా తగుమాత్రమే నొప్పించే మృదు స్వభావులు. వీరిని ప్రేమించడం సులువే. మరికొంతమంది మీ ఓర్పుని సరిహద్దుల దాకా తీసుకుపోతారు, భౌతికంగా కూడా బాధిస్తారు. వీళ్ళు మిమ్మల్ని ప్రేమ విషయంలో పరీక్షకు గురిచేసి మిమ్మల్ని మరింత బలోపేతులను చేస్తారు. వీళ్ళు మీ మీద అనేక యుక్తులను ప్రయోగిస్తారు, మీకు సవాళ్లు విసురుతారు. కానీ ప్రతి సవాలును మీరు దృఢంగా ఎదుర్కొని ప్రేమ భావనలను నిలుపుకోగల శక్తి సంపాదిస్తారు. ప్రతికూల భావాలను జయిస్తారు. కొంతమంది మీ నుంచి తీర్పులు ఆశిస్తారు, కానీ మీరు ఆ వలలో పడకండి. ఒకరిపై తీర్పు చెప్పడం ప్రేమ పరిధిలోకి రాదు. మీకు ఇతరులతో నచ్చని విషయాలుంటే మాట్లాడకుండా వచ్చేయండి. మరికొంతమంది మీలో కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తారు. వారి నుంచి దూరంగా ఉండి మంచి విషయాలపై మనసు తిప్పుకోండి. మరికొంతమంది మీలో అపరాధ భావాలను చొప్పించడానికి ప్రయత్నిస్తారు. భయాన్ని, ఆత్మ న్యూనతను కలిగించాలని చూస్తారు. ఈ బోనులో పడకండి. ఒక రకంగా మీరంతా మీ మానసిక స్థైర్యాన్ని, ఉద్వేగాలను అదుపు చేసుకునే శక్తిని పెంచుకునేలా శిక్షణ ఇస్తున్నట్లే. అందుకే వీళ్ళని శిక్షకులన్నాం. ద్వేషం జీవితాన్ని స్తంభింపచేస్తుంది, ప్రేమ దానిని చలనశీలం చేస్తుంది. ద్వేషం జీవితాన్ని అయోమయంలో నింపుతుంది, ప్రేమ సామరస్యంతో నింపుతుంది. ద్వేషం జీవితాన్ని చీకటిలోకి పెడుతుంది, ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. మీకు ఎదురయ్యే వ్యక్తులందరూ మీ ఉద్వేగాలను అదుపులో పెట్టుకునే శిక్షణ ఇచ్చేవారని భావిస్తే జీవితంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఎక్కువ సమస్యలు సృష్టించేవారే మిమ్మల్ని మరింత శక్తివంతులను చేస్తారు. మీలో ఒక దృఢ విశ్వాసాన్ని ప్రోది చేస్తారు. ప్రేమను తప్ప మరి దేనిని నమ్మకూడదన్న మీ నిశ్చయాన్ని బలోపేతం చేస్తారు. మీరు మంచి భావాల ఫ్రీక్వెన్సీలో ఉన్నంత వరకు ఇవేవి మీపై ప్రభావం చూపలేవు. వ్యక్తులందరికీ ఎవరి పని వారికి ఉంటుంది. మీరు కూడా ఇతరులు కొందరికి ఇలాంటి శిక్షకులుగా ఉండవచ్చు కదా. మనకెవరూ శత్రువులు కారు, వారంతా మనకి శిక్షకులే. మరింత కఠినమైన శిక్షకులు మిమ్మల్ని మరింతగా సానపెట్టి వజ్రంలా తయారు చేస్తారు. థ్యాంక్ యూ.